దేవుని పరిశుద్ధ నామములు అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, షలోమ్, మరణత. బాగున్నారు? అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారా? సుఖశాంతులతో అందరూ కూడా జీవిస్తారని చెప్పి నమ్ముచ్చి ఉన్నారు. అందరూ కూడా దీవించబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఈ యొక్క క్రీస్తు స్వరము అనే ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మిమ్ములను, మీ కుటుంబాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి గమనించండి, ఈ కార్యక్రమాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క సువార్తలో మీ వంతు మీరు సహకరించవలసిందిగా కోరుచి ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యములకు వెళ్ళిపోదాం. దయచేసి కంట్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరమ తండ్రి, మా యేసయ్య, నీకే వందనాలు. దేవా, ఇప్పుడు మేము ఏదైతే నీ మాటలు ఆలకించబోతున్నామో తండ్రి, నువ్వు మా అందరికి కూడా బోధకుడై తండ్రి నన్ను బోధించండి ప్రభువా. వాళ్ళ వ్యక్తిగత జీవితము కోసం దినమును మాట్లాడుచుండగా దయచేసి నా వాక్యము చెప్పుతున్న నాపై, అలాగే వింటున్న వారిపై దయచేసి నీ ఆత్మ తోడు నడిపింపు ఉంచండి ప్రభువా. మధ్యలో ఎటువంటి శోధన ఎవరికి రాకుండా చక్కగా వాక్యం విని వాళ్ళు బలపడే కృపను దయచేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామా? దయచేసి అందరూ కూడా బైబిల్స్ తెరవండి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం మీ అందరి కోసం నేను చదువుతాను. ఇప్పుడు నేను మనుషుల దయను కొనిచొచ్చుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనిచున్నానా? నేను మనుషులు సంతోష పెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోష పెట్టిన వాడైతే క్రీస్తు దాసును కాకపోవుదును. మనుషుల్ని సంతోష పెట్టిన వాడినైతే క్రీస్తు దాసుని కాకపోదును అనే మాట పౌలు గారు స్పష్టంగా గలతీ సంఘానికి చెప్పుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరూ కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం మాట్లాడుతున్నారు. అదే వ్యక్తిగతంగా గుర్తింపు కోసం మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అందరికీ కూడా గుర్తింపు కావాలనగా ఐడెంటిటీ. మన యొక్క భారతదేశము, మన యొక్క ప్రపంచం మొత్తము కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. అనగా ఆర్థిక సంబంధమైన ఒక భయంకరమైన క్షోభను ఎదుర్కొంటూ ఉంటుంది. అలాగే అదే సమయంలో ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఎదుర్కొన్నారు. అనగా వ్యక్తిగతంగా గుర్తింపు నాకు రావట్లేదు, లేకపోతే వ్యక్తిగతంగా నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది కూడా ఈ వ్యక్తిగత విషయంలో నాకు లైకులు రావాలి, షేర్లు రావాలి, కమెంట్స్ రావాలని చెప్పి యవనస్తులు కావచ్చు, చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు చేస్తున్న దారుణమైన పని ఏంటంటే సోషల్ మీడియాలో చేయకూడనివన్నీ కూడా అసహ్యమైన కార్యములు ఏవైతే 4 గోడల మధ్యన ఉండవలసి ఉంటాయో అవన్నీ కూడా బహిరంగ చేస్తూ దేనికోసం ఇదంతా కూడా చేస్తాను వ్యక్తిగతంగా గుర్తింపు సాధించుకోవడానికి, వ్యక్తిగతంగా తనకు కూడా ఒక ఐడెంటిటీ రావడానికి ఇలాంటి పనులకు చాలామంది కూడా పన్నాగం వేస్తూ ఉన్నారు. మన సంఘాల్లో కూడా చాలామంది కూడా విశ్వాసులు ఎక్కడ సంఘాలు మానేస్తారు తెలుసా? నన్ను పాస్టర్ గారు గుర్తించట్లేదండి, నేను కష్టపడి చైర్లు సర్దుతాను, కష్టపడి ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పేసి నన్ను ఎవరు కూడా సంఘస్థులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ వచ్చి వాళ్ళు ఎవరు కూడా నన్ను గుర్తించట్లేదని చెప్పి చాలామంది కూడా సంఘానికి దూరం అయిపోతూ, సేవకులకి వ్యతిరేకంగా తయారవుతూ, సంఘంలో ఉన్న పెద్దలకు, విశ్వాసులకి వ్యతిరేకంగా తయారవుతూ వాళ్ళకి వ్యక్తిగత గుర్తింపు కోసం పన్నాగాలు వేస్తూ ఉంటారు. గమనించండి, బైబిల్ చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా మనం ఎలా సంపాదించుకోవాలి, వ్యక్తిగత గుర్తింపు అనేది ఎలా సంపాదించుకోవాలి, ఈరోజు కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడతాను. జాగ్రత్తగా ఈ వ్యక్తిగత గుర్తింపు కోసం అందరూ కూడా ఆలోచించండి. మీ అందరికీ కూడా ప్రభు ఒక మంచి గుర్తింపు ఇస్తాడు. అయితే ఎలా ఆ వ్యక్తిగతంగా గుర్తింపును సంపాదించుకోవాలి, ఎలా బైబిల్ ప్రకారముగా నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఎలా సంపాదించుకోవాలో ఈరోజు మీ అందరూ కూడా 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు అందరూ కూడా గైకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మీ అందరూ కూడా వ్యక్తిగతంగా గుర్తిస్తాడు, సమాజంలో దీవించబడతారు, ఆత్మీయంగా దీవించబడతారు. అలాగే ప్రభు రాజ్యంలో నమ్మకమైన మంచి దాసురాలుగా ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తిస్తుంటాడు. మొట్టమొదటిగా చూసేద్దాం, మనందరము కూడా సమాజంలో, సంఘాల్లో, మనం ఉన్న పని స్థావరంలో వ్యక్తిగతంగా మన గుర్తింపు రావాలంటే మనము బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన మాటల్లో మరియు ప్రవర్తనలో నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలట? మాటలలో అలాగే ఆ యొక్క ప్రవర్తనలో నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యక్తిగతంగా గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. గమనించండి, చాలామంది మాటలు చూడండి, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే గాలిలో వాళ్ళు మేడలు కట్టేస్తుంటారు. కానీ వాళ్ళ మాటలు ఎక్కువ కాలం ఉండవు. ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కసారి వాళ్ళు ఈ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మాటలన్నీ కూడా కూలిపోతుంటాయి. అందుకని ఎప్పుడు కూడా మనుషుల మాటలు, దేవుడు చెప్తున్న మాట తెలుసా? నమ్మకంగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వాక్యం సెలవిస్తుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయ కోరదగినది. గమనించారా?
గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకుంటే మేలు. ఈరోజు నీ యొక్క సమాజంలో నువ్వున్న స్థావరంలో, నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వున్న ఉద్యోగము, వ్యాపారము, కాలనీలో నీకంటూ ఒక మంచి గుర్తింపు పేరు ఉన్నదా? చాలామంది అంటారు, బాబోయ్ వాళ్ళతో పెట్టుకోవద్దండి, వాళ్ళ మాటలు బాగోవు. లేకపోతే కొంతమంది అంటారు, సార్ వాళ్ళ యొక్క ప్రవర్తన బాగోదండి, వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి, ఆ అమ్మాయి అబ్బాయి ప్రవర్తన బాగోదు, కొంచెం వాళ్ళకి దూరంగా. ఈ వ్యక్తిగతంగా గుర్తింపు చాలామందికి వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మాటలతో నీ యొక్క ప్రవర్తనలో నమ్మకంగా ఉంటావో దేవుడు అన్ని విధాలకు నీ గుర్తింపు కలుగు చేస్తున్నాడు. బైబిల్లో యోసేపు గారండి ఎప్పుడైతే పరదేశిగా ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడో, తను ఎప్పుడైతే అన్ని విధాలకు విడిపించబడిన తర్వాత పొతీఫర్ ఇంట్లో చక్కగా స్థిరపడ్డాడు. నమ్మకంగా ఉన్నాడు, మాటలలో నమ్మకంగా ఉన్నాడు, అన్నీ కూడా చక్కగా వెళ్తున్నాయి. కానీ ఎప్పుడైతే పొతీఫర్ భార్య హింసించడం కావచ్చు, శోధన పెట్టడం కావచ్చు, ఆ యొక్క నేరుగా వెళ్ళి ఆ యొక్క చెరసాల్లో పడివేసడం, మళ్ళీ అక్కడ రాజు గుర్తించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క యోసేపు జీవితంలో ఒక ప్రధానమంత్రి ఎత్తికి యోసేపు ఎదగడం గల కారణం తెలుసా? తన ప్రవర్తన, తన మాటలలో నమ్మకంగా ఉన్నాడు గనక. ఎక్కడ కూడా దేవుణ్ణి ఒక మాటతో దూషించలే. ఏటి నా దేవుడు ఎలా చేస్తున్నాడు, నా ప్రభు ఏటి ఎలా చేస్తున్నాడు చెప్పి ఒక్క మాట అనలే. ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, మీరు యోసేపు చరిత్ర మొత్తం కూడా చదివినట్లయితే ఆది కాండంలో దేవుడు యోసేపుకు తోడయ్యుండు, నువ్వు తోడని చెప్పి పదే పదే ఆ మాట కనబడుతూ ఉంటుంది. యోసేపు ప్రధానమంత్రి గుర్తింపు తెచ్చుకోవడం గల కారణం ఏంటి తెలుసా? ఆయన మాట బాగుందండి, ఆయన ప్రవర్తన చక్కగా ఉన్నది. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుందండి? అమ్మ నిన్నే అడుగుతున్నాను, అయ్యా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, మీ అందరూ అడిగేది ఏంటంటే మీ ప్రవర్తన బాగుండాలి. నీ మాటలు నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఉన్న పనిలో, నువ్వు ఉన్న ఉద్యోగంలో, నువ్వు ఉన్న వ్యాపార రంగంలో దేవుని విస్తరింపజేస్తాడు. ఒక ఐడెంటిటీ, ఒక వ్యక్తిగత గుర్తింపు దేవుడు ఇస్తాడు. అదే నీ మాటలో తప్పుడుగా ఉంటూ, అదే నీ యొక్క ఆ ప్రవర్తనలో తప్పుడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా 10 మంది గుర్తించిన సది కదా నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మీ అందరికీ చూపించాను, మీరందరూ కూడా ప్రభు నామంలో బైబిల్ ప్రకారంగా వ్యక్తిగతంగా గుర్తింపు సాధించాలంటే మాటలలో అలాగే ప్రవర్తనలో నమ్మకంగా ఉండాలి. రెండోదిగా మనకి వ్యక్తిగతంగా మనకు గుర్తింపు రావాలంటే బైబిల్ ఏం చెప్తుందండి? సామాజిక పరంగా, ఆత్మపరంగా, సంఘము పరంగా మనందరూ కూడా వ్యక్తిగతంగా గుర్తింపు సాధించుకోవాలంటే రెండోదిగా చూసినట్లయితే వృత్తిలో, పనిలో నైపుణ్యత కలిగి ఉండాలట. దేంట్లో నైపుణ్యత అట? మనం చేస్తున్న వృత్తిలో అలాగే పనిలో నైపుణ్యత కలిగి ఉండాలి. సామెతలు తెరవండి, అదే 22వ అధ్యాయము చివరికి వచ్చేస్తే 29వ వచనం చూస్తే, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితవా, అల్పులైన వాని ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎవరైతే వాళ్ళకున్న చిన్న పనిలో ఒక నైపుణ్యతను సంపాదించుకుంటారో, ఒక మంచి అనుభవాన్ని సంపాదించుకుంటారో, దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకుని వెళ్తారట? అల్పులైన వాళ్ళ ముందు కాదు, రాజుల ఎదుట, అధికారులు ఎదుట, నాయకులు ఎదుటే దేవుని లేచి నించబడతాడు. చాలామంది చూడండి, ఒక స్థిరత్వం ఉండదు. ఒక పని చేసామంటే ఆ పనిలో నేను అనుభవాన్ని సంపాదించుకోవాలి, ఆ పనిలో నేను చక్కగా ఒక నైపుణ్యత సంపాదించుకోవాలని చెప్పి వృత్తి ఉండదు చాలామందికి కూడా. ఒక నెల వచ్చేసరికి ఒక పని చేస్తాడు, ఇంకొక నెల వచ్చేసరికి ఇంకో పనిలోకి వెళ్తాడు, అందులోకి దూరుతాడు, అన్నీ చేసేస్తుంటాడు. చివరికి నాకు ఏమీ రాదని పడిపోతుంటారు. గమనించండి, మీరు చేస్తున్న వృత్తిలో, ఆ పనిలో నైపుణ్యతను సంపాదించుకోండి. మీకు వచ్చిన దాంట్లో నైపుణ్యత సంపాదించుకోండి. మీకు వచ్చిన దాంట్లో చక్కగా నైపుణ్యత కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఎక్కడికో పట్టుకుని వెళ్తారు. చాలామంది కొన్ని వృత్తుల్ని చాలా తక్కువగా చూస్తుంటారు. వంటలు ఉండేవాడిని, లేకపోతే వాయిద్యాలు వాయించేవాడిని చాలా తక్కువగా చూస్తారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన డ్రమ్స్ ప్లేయర్, అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తారు. చిన్నప్పటి నుంచి ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే చాలామంది అన్న మాట ఏంటంటే, ఎవరి డబ్బులు కొట్టుకుని వాయిస్తున్నాడు రా, వీడు అవన్నీ దొరివేసుకున్నాడు తప్ప వీడికి బతికి ఎలాగుంటుందో, వీడి జీవితం ఎలాగుంటుందో అని చెప్పి చాలామంది కూడా చాలా రకాలుగా అన్నాడు. కానీ ఆ మాటలు ఆయన ఏమీ కూడా పట్టించుకోకుండా తన పనిలో నైపుణ్యత సంపాదించుకొని, కొత్తవి నేర్చుకొని, కొత్త విషయాలు నేర్చుకొని, కొత్తగా ఎలా ప్లే చేయాలి, స్టిక్స్ అనేది హ్యాండ్స్తో ఎలా తీసుకొని రావాలి, స్టిక్ మూవ్మెంట్ ఎలా తీసుకుని రావాలని చెప్పి అన్నీ నేర్చుకుని నైపుణ్యత సంపాదించుకున్న తర్వాత వృత్తిలో ఎప్పుడైతే నమ్మకంగా చేశాడో, ఈ దినం ఎక్కడున్నాడో తెలుసా? అనేకమైన దేశాల్లో, అనేకమైన రాష్ట్రాల్లో నాయకుల ముందు, అధికారుల
అధికారుల ముందు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వాయిద్యం వాయిస్తుంటే రావాలి అని చెప్పి వచ్చిన అధికారులు, రాజులు అనేక మంది కనబడుతున్నారు. నేను ఎంతో సంతోషిస్తున్నాను ఆ వ్యక్తిని చూడగానే. గమనించండి, మీరు చేస్తున్న చిన్న పనిలో దయచేసి నమ్మకంగా ఉండండి. వృత్తిలో నైపుణ్యత తెచ్చుకోండి. మీకు ఏదన్నా ఆ చిన్న పని వంట వచ్చా, ఆ వంటలో నైపుణ్యత తెచ్చుకోండి. నేను ఎలాగో కొత్తగా చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నేను ఎలాగ తీసుకుని వెళ్ళాలి. లేకపోతే మీకు ఏదన్నా మీ పని చిన్నదవద్దు. గమనించండి, నేను ఇప్పుడు కూడా ఒక మాట నమ్ముతాను, ఏ మనిషిని తక్కువగా చూడలేం, ఏ మనిషిని కూడా తక్కువగా చూడొద్దు కూడా. ఎందుకంటే ఆ మనిషి కానీ నైపుణ్యత తెచ్చుకున్నాడంటే ఆ మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఆ మనిషి ఎక్కడెక్కడో సాధించేస్తూ ఉంటాడు. కనుక ఈ రెండు విషయాలు గమనించండి. మీ వృత్తిలో, మీ పనిలో నైపుణ్యత కలిగి మీరు అందరూ కూడా జీవించినట్లయితే ఖచ్చితంగా ప్రభు వ్యక్తిగతంగా మీ అందరూ కూడా గుర్తింపు సాధిస్తూ ఉంటాడు. రెండు విషయాలు మీ అందరికీ బోధించాను. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మన అందరూ కూడా గుర్తింపు రావాలంటే మొట్టమొదటిగా చూస్తున్నాం, మాట మరియు ప్రవర్తనలో నమ్మకంగా ఉండాలి. రెండో దానిలో చూసినట్లయితే వృత్తిలో అలాగే పనిలో నైపుణ్యత సంపాదించుకోవాలి. ఈ రెండు కూడా మీరు సంపాదించుకునండి. ఖచ్చితంగా ఈ సమాజంలో దేవుడు మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తాడు. కండ్లు మూసుకుందామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరమ తండ్రి, మా యేసయ్యా, నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకి నీ కోట్లాది వందనాలు. వ్యక్తిగతంగా ఎలా మేము గుర్తింపు సాధించాలో మాకు బోధించావు ప్రభువా. మా మాట ద్వారా, ప్రవర్తన ద్వారా తండ్రి నాయన, రెండోదిగా అన్ని విధాలు కూడా తండ్రి నాయన మా వృత్తిలో, మా పనిలో నైపుణ్యత కలిగి ఉండమన్నావు తండ్రి. ఈ రెండు కూడా మేము సంపాదించుకొని చుండగా మా జీవితంలో, సమాజంలో నీ యొక్క సమయ ప్రకారముగా మా అందరూ కూడా ఒక వ్యక్తిగత గుర్తింపు మాకు కలుగు చేయండి ప్రభా. నీ గొప్ప సహాయం అందించండి, నీ గొప్ప కృపను అందించండి ప్రభా. తండ్రి, వాక్యం విన్నది ఏదైతే ఉన్నదో అపవాది కూడా దొంగిలించిపోకుండా ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం నాటుబడిపోలాగిన కృప దయచేయమని నాకు నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించను గాక. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దయచేసి గమనించండి, దైవ దీవెన అనగా సోమవారం నుండి శనివారం వరకు వాట్సాప్లో ఉదయకాలము ప్రభు మాటల ద్వారా మీరు ఉదయం ప్రారంభిద్దాం అనుకుంటే, మీ దినాన్ని ప్రారంభిద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మీరు మెసేజ్ అనగా మీ పేరు, మీ ఊరు పెట్టినట్లయితే ప్రతి దినము కూడా దేవుని వర్తమానాలు పంపడం జరుగుతాయి. అలాగనే ఒకవేళ ఈ వాక్యముల ద్వారా మీరు కానీ బలం పొందినట్లయితే, ఈ వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించబడినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా మీ అమూల్యమైన సహకారం మాకు అందించండి. మీ యొక్క ఇచ్చే ఒక్క రూపాయి మాకెంతో దీవెనకరంగా అనేక మంది కుటుంబాలు పోషింపబడుతున్నాయి. కనుక దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క యవ్వన పరిచయం ప్రోత్సహించవలసిందిగా కోరుచు మనం చేస్తున్న యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభు మీ అందరిని కూడా దీవించను గాక. వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666 444 222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.